హృదయంలో నుండి బయలువెళ్ళి మనిషిని ఏం చేస్తుందంట, అపవిత్రపరుస్తుందంట. అంటే దురాలోచన నాకు వచ్చింది, ఆ ఆలోచనగా ఉండకుండా ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తికి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి చేస్తుంది. అంటే ఇప్పుడు తమ్ముడికి సొంత తమ్ముడని కూడా చూడుకోకుండా అతను చంపడానికి దురాలోచన చేస్తున్నారంట. మనంతా ఆలోచన చేసి అతను చంపడానికి చేశారు. ఆ తర్వాత శిక్ష నుండి తప్పించుకుంటారా అంటే తప్పుకోకుండా చేసిన వాడు శిక్షకు పాత్రుడని దేవుడికి సర్వస్సులు చట్టాలు కూడా పట్టుకుంటాయి. ఇక్కడ అతన్ని చూడగానే ఏం చేశారట, దురాలోచన చేస్తున్నారు. ఇక్కడ బైబిల్ మార్క్స్ 7:21 ఏమంటుందంటే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన. అంటే మనుషుల హృదయంలో నుండి ఏమొస్తుందంటే దురాలోచన వస్తుంది. ఈ 13 అనేటువంటి ఈ సంఖ్య మనం చదివినటువంటి ఇవన్నీ కూడా ఏంటంట, రాళ్ళు అంట. ఈ రాళ్ళు హృదయంలో ఉండి మనిషిని ఏం చేస్తున్నాయంట, అపవిత్రపరుస్తున్నాయి అంట. కొన్నిసార్లు మనం చాలా మంది గురించి వింటాం, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఆ కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు మీకు తెలుసండి, చాలా బాధపడతారు. కూర్చోవడానికి బాధ, నిల్చోవడానికి బాధ, ప్రయాణం చేయటానికి బాధ. ఏంటంటే ఆ కిడ్నీలో ఉన్నటువంటి రాయ పొడిసినట్టుగా ఉంటుందంట. కలుమని కదిలినా మీదున్నా కానీ బాధ వచ్చినట్టుగా ఉంటుందంట. మా అన్నయ్య గారు అబ్బాయి ఉన్నాడు, నాకు ఫోన్ చేసి, చిన్నాన్న మరి నా పరిస్థితి ఎలా ఉంది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అన్నారు, చాలా బాధపడుతున్నానని కొన్ని సంవత్సరాల క్రితం చెప్తే మేము ప్రార్థన చేసాం, అతను ప్రార్థన చేసుకున్నాడు, అతను కూడా డాక్టర్ని సంప్రదించి మందులు వాడాడు. ఇప్పుడు దేవుడు అతను ప్రేమించి స్వస్థత ఇచ్చాడు. ఎలాగంటే అతనిలో కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు ఏమైనా అంటే బయటకు వచ్చేసి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అంటే ఒక కిడ్నీలో ఉన్నటువంటి ఒక రాయి తొలగిపోగానే అతని వ్యాధి బాధ ఏమైందంటే ఉపశమనం కలిగినట్టుగా కనబడుతుంది. ఒక కిడ్నీలో ఒక రాయి ఉంటేనే అంత బాధపడితే మనిషి హృదయంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయంట, 13 రాళ్ళు ఉన్నాయంట. 13 రాళ్ళు మనుషుల హృదయంలో నుండి ఎలాగా అని మొదలయ్యి చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, మనిషిని అపవిత్రపరుస్తున్నటువంటి ఈ రాళ్ళన్నీ కూడా మనలో ఉంటే మనకు ఆశీర్వాదంగా తొలగించుకోవాలి.